హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఒక టేస్టీ కారం పొడి రెసిపీని చూద్దాము. ఒక్కసారి ఈ కాంబినేషన్లో కారం పొడి చేసి చూడండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి, ఇంకా దోశ పైన చల్లుకోవడానికి బాగుంటుంది, పొంగల్, ఉప్మా, ఇంకా మీరు వేపుడు కూరలు చేసినప్పుడు, దొండకాయ వేపుడు, చిక్కుడుకాయ వేపుడు అలాంటివి చేసినప్పుడు చివరిలో ఈ పొడి చల్లుకుంటే కూడా వేపుడు రుచి చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో అరకప్పు నువ్వులు వేసుకుని ఈ నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఈ సీజన్లో నువ్వులతో చేసిన ఫుడ్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. నువ్వుల లడ్డు అంటే స్వీట్ ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఈ విధంగా కారం పొడి చేసుకోవచ్చు. ప్రతిరోజు ఒక 2 ముద్దలు ఈ పొడి వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. నువ్వులు వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 5-6 ఎండుమిర్చి తుంపి వేసేసుకుని వేయించుకోవాలి. నేను ఈ కారం పొడిలో కొంచెం కారము ఇంకా కొంచెం ఎండుమిరపకాయలు 2 కలిపి చేస్తున్నాను, అందుకని ఎండుమిరపకాయలు కొంచెం తక్కువ వేశాను. మీరు మొత్తం ఎండుమిరపకాయలతో చేసుకోవాలనుకుంటే 15 వరకు ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. ధనియాలు కూడా వేసేసి ఈ ధనియాలు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవైతే మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి కదా, వీటిని కూడా మనం నువ్వులు తీసుకున్న ప్లేట్ ఉంది కదా, అందులోకి వేసేసుకోండి. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని ఇందులో అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు మరీ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, ఒక 2-3 నిమిషాల పాటు ఇవి లైట్గా కొంచెం అక్కడక్కడ కలర్ చేంజ్ అవుతాయి, అలా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ కొబ్బరి ముక్కలను కూడా నువ్వులు తీసుకునే ప్లేట్ ఉంది కదా, అందులోకి వేసేసుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పెద్ద స్పూన్ నూనె వేసేసుకుని ఈ నూనె ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఈ వెల్లుల్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 3-4 రెమ్మల కరివేపాకు ముందే కడిగి ఆరపెట్టేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువ, కొంచెం పసుపు, 1/4 టీ స్పూన్లో సగం పసుపు వేసుకుని వేయించుకోవాలి. చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారండి, వెల్లుల్లి లేకుండా ఈ రెసిపీ చేసుకోవచ్చా, వెల్లుల్లి స్కిప్ చేసేయచ్చా, మీరు ప్రతి దాంట్లో వెల్లుల్లి వేస్తారేంటి, వెల్లుల్లి లేకుండా మీరు వంట చేయలేరా ఇలా అడుగుతున్నారు. మీరు వెల్లుల్లి వద్దనుకుంటే సింపుల్గా స్కిప్ చేసేయండి. ఏ రెసిపీ అయినా సరే సింపుల్గా స్కిప్ చేసేసి సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. రీసెంట్గా ఒక వీడియోకి ఎవరో కమెంట్ చేశారండి, మీకు తమాసికమా, అన్నిట్లో వెల్లుల్లి వేసేస్తారంటే, వెల్లుల్లి తినకూడదు. అది ఎవరిష్టం వాళ్ళదండి. మీరు తినకపోతే తినకండి, అంతేకాని ఎదుటి వాళ్ళ మీద రుద్దకండి. పోపు బాగా వేగిపోయింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం వేయించుకున్న నువ్వులు, కొబ్బరి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి. వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. వేడి మీద వేస్తారంటే నువ్వులు ముద్ద కట్టేస్తాయి. మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అరకప్పు పుట్నాలు, తినేసనపప్పు అంటారు కదా, అరకప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండుగా కారం వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం కారం పొడి కొట్టేటప్పుడు వెల్లుల్లి వేసేసి గ్రైండ్ చేస్తాం కదండి, నేనైతే ఈసారి వెల్లుల్లి మొత్తం పోపులో వేశాను. మీరు పోపులో వద్దనుకుంటే ఈ పొడిలో వేసేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు. 15 వరకు వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే పోపులో అయినా వేసుకోవచ్చు. మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని మనం పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యాన్లోకి వేసేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా పొడిలోకి బాగా కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. కరివేపాకు బాగా క్రిస్పీగా వేగిపోయి ఉంటుంది. కరివేపాకును కూడా నలిపేస్తూ కలుపుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. వెల్లుల్లిపాయను కూడా కొంచెం మనం చేత్తో నొక్కేస్తూ కలుపుకుంటే పొడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. చెప్పాను కదా, వెల్లుల్లిపాయ అయితే మీరు కావాలంటే పొడిలో అయినా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా పోపులో అయినా వేసుకోవచ్చు. ఒకసారి ఇలా పోపులో వేసి చూడండి, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. నాకైతే కొంచెం లైట్గా సాల్ట్ తగ్గింది, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కారం అయితే కరెక్ట్గానే ఉంది. సాల్ట్ వేసాక ఒకసారి పొడిలో మళ్ళీ ఈ సాల్ట్ అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, కమ్మనైన నువ్వులు, కొబ్బరి, కారం అయితే రెడీ అయిపోయింది. అసలు ఈ పొడి టేస్ట్ ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ కాంబినేషన్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ పొడి బయట మనకి 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 4-5 మంత్స్ వరకు కూడా నిలువ ఉంటుంది. అన్నంలోకి, టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే కొంచెం నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తింటే రుచి అద్దరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పొడిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.